Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe మిక్స్డ్ వెజ్ దాల్. పెసరపప్పుతో కొత్త వెరైటీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ముందుగా మిక్సీ జార్లోకి అల్లం, ఎండు కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడవనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసి వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సొరకాయ, ఆలు, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్ ఇలా మనకు కావాల్సిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వండి. 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వండి. ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని అంతా కలుపుకుని 3 to 5 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఒక అరగంట ముందుగా కడిగి నానపెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పెసరపప్పు, వెజిటబుల్స్ ఉడకడానికి సరిపడా వాటర్ని పోసుకోవాలి. అన్నీ కలిసేలా మరొకసారి కలుపుకొని 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకో 1/2 స్పూన్ కలిపి 1.5 వేసుకోవచ్చు. 1 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అంతా ఉడికిపోయి వెజిటేబుల్స్, పప్పు అంతా ఉడికిపోయి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. చింతపండు రసం కూడా బాగా ఉడికిపోయేలాగా ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి. చింతపండు రసం ఇష్టపడని వాళ్ళు నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకునే ముందు నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి. చివరిగా కొత్తిమీరని చల్లుకుంటే మిక్స్డ్ వెజ్ దాల్ రెడీ. చాలా చలవ చేస్తుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.